కూర్చుకొని లోన పెట్టుకుని ఆమె ఆలోచన చేస్తుంది, నేను ధన్యురాలను. ఏమనుకుంటుంది? ఎందుకంటే నాకెంత ఉంది? నీకెంత ఉందమ్మా? నీకెంత ఉంది? నాకెంత? నాకు ఒకరైతే అసలు ఏమీ లేదని చెప్పేవాళ్ళు ఒకరైతే, నాకు బలంగానే ఉందని చెప్పేవాళ్ళు మరికొందరు. అయితే ఆ సహోదరి ఒకరోజు గుండెలు బాదుకుంటూ ఉంది. గుండెలు బాదుకుంటుంది. ఎందుకని అంటే, ఇంక వివరాల తల్లి దగ్గరికి పంపిస్తా, మీరు వెళ్తారంటే, ఆ ఎత్తుకుపోయేవాడు ఒక సవరు కూడా మిగల్చలేదట మొత్తాన్ని. అయితే ఈ పదవులు కావచ్చు, ఇకలోక సంబంధమైన అధికారాలు కావచ్చు, ఇకలోక సంబంధమైన డబ్బే కావచ్చు, శాశ్వతము కాదు, శాశ్వతము కాదు. కాబట్టి ఇకలోకములో దేనిని చూసినా అది నీవు ధన్యుడవు కాదు. నా దేవుని వాక్యము ఈ పూట చెప్తున్న మాట 84వ కీర్తన 12 వాక్యము. 84వ కీర్తన 12 వాక్యము. సైన్యములకు అధిపతియగు యెహోవా నీ యందు నమ్మికయుంచువారు ధన్యులు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సైన్యములకు అధిపతియగు యెహోవా నీ యందు నమ్మికయుంచువారు ధన్యులు. సైన్యములకు అధిపతి నీకే కదా స్తుతి. అందరూ నా సైన్యములకు అధిపతి నీకే ఘన స్తుతి. సైన్యములకు అధిపతి నీకే ఘన స్తుతి. నా సైన్యములకు అధిపతి నీకే ఘన స్తుతి. హల్లెలూయా. ఈ పూట దేవుడు ఆయన పాద సన్నిధికి చేరి వచ్చిన వారితో, ఈ లైవ్ని వీక్షిస్తున్న వారితో చెప్తున్న మాట, సైన్యములకు అధిపతియగు యెహోవా నీ యందు నమ్మికయుంచువారు ధన్యులు. మహారాజు చెప్తున్న మాట. సూర్యుని కింద ఉన్నదంతా వ్యర్థము 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 వ్యర్థమే. అయితే మరి నీ బ్రతుకులో, నీ జీవితంలో సూర్యుని కింద ఉన్నదానిని చూసి ఎందుకు నీ బ్రతుకులో దాన్ని నమ్ముకొని ఇంక ఇదే నాకు, ఇక ఆరాధన అవసరం లేదు, ప్రార్థన అవసరం లేదు, సహవాసం అవసరం లేదు అనుకుంటున్నావు? ఎవరైతే మనుషులను లక్ష్యపెట్టక, లోకములో ఉన్న దాని వైపు చూడక, సైన్యములకు అధిపతిగా యెహోవా యందు నమ్మిక ఉంచుతారో వారు ధన్యులు. ఈ పూట వారు ఏ స్థితిలో ఉన్నా వారే ధన్యులు. ఈ పూట వారి బ్రతుకులో ఏ పరిస్థితుల్లో ఉన్నా వారే ధన్యులు. రేపటి దినాన దేవునికి స్తోత్రం. ఈ దినాన దేవుని యందు నమ్మిక ఉంచువారు తినటానికి తిండి లేని వారిగా కనిపించవచ్చు, నిలవటానికి నీడ లేని వారిగా కనిపించవచ్చు, పలకరించటానికి సమీపములో ఎవరు లేని వారిగా ఉండొచ్చు. అయినా నా ప్రభు అట్టి వారితో ఈ పూట చెప్తున్న మాట, నీవు ధన్యుడవు, నీవు ధన్యురాలవు.
దేవునికి స్తోత్రం. సామెతలు 28 అధ్యాయము, సామెతలు 28 అధ్యాయము 25 వాక్యాన్ని ఒక్కసారి బైబిల్ ఉన్నవారు ఆ మాట చదువుకుందాం. పేరాస గలవాడు కలహమును రేపును, యెహోవా యందు నమ్మకముంచువాడు యెహోవా యందు నమ్మకముంచువాడు వర్ధిల్లును. ఎవరి మీద నమ్మకం పెట్టుకుంటే, దేని మీద నమ్మకం పెట్టుకుంటే అంటే యెహోవా యందు నమ్మికయుంచువాడు. మనిషి స్వభావం ఏమిటంటే ఎదురుగా ఏది కనిపిస్తే దాన్ని నమ్ముతారు. ఎదురుగా ఎవరు కనిపిస్తే వారినే నమ్ముతారు. ప్రభువుని నమ్మలేకపోతున్నారు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరైతే యెహోవా యందు నమ్మిక ఉంచుతారో వారు వర్ధిల్లుతారు. ఏం చేస్తారమ్మా వాళ్ళు? వర్ధిల్లుతారు. దేవునికి స్తోత్రం. నా ప్రియ దేవుని బిడ్డ, నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, ఒక షాపు యజమాని ఉన్నారు. ఆ షాపు యజమాని దగ్గరకు అనేక మంది ఆ షాపుకి ప్రతిరోజు వచ్చి వస్తువులు కొనుక్కొని వెళతారు. అయితే ఆ షాపు యజమానికి ఒక ఆలోచన వచ్చింది. యెహోవా యందు నమ్మిక ఉంచువాడు వర్ధిల్లుతాడు అని ఆ షాపుకి ఎదురుగా రాయాలని ఆలోచన వచ్చింది. ప్రతి వాళ్ళు రావటం, వాక్యం చదవటం, ప్రతి వాళ్ళు రావటం, వాక్యం చదవటం. అయితే చదువుకుని వెళ్ళిపోతే ఈ షాపు యజమాని ఏం మారట్లేదు. నీ వ్యాపారం వర్ధిల్లిందా? నీ బిడ్డలు వర్ధిల్లారా? వర్ధిల్లుతారా అన్న వాళ్ళతో చెప్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసేపు అనే ఒక వ్యక్తి ఉండేవాడు. ఎవరమ్మా? పేరు చెప్పాలి. యేసేపు. ఆ వ్యక్తి దాసుడు కూడా కాదు, కూలివాడు కూడా కాదు, పనివాడు కూడా కాదు. జీవితాంతం ఫరో గృహములో బానిసగా అమ్మబడ్డాడు. ఫరో కొనుక్కున్నాడు. ఎలా కొనుక్కున్నాడంటే ఎద్దుని ఒక రైతు కొనుక్కున్నట్టు. సంతలో ఎద్దుని తెచ్చుకుంటారు కదా అయ్యగారు, ఇక దానికి కూలి ఇచ్చేది ఏమి ఉండదుగా, ఎద్దుకు కూలి ఇచ్చేది ఏమి ఉండదు కదా. ఇక యజమాని ఖర్చు ఏంటంటే దానికి మేత పెట్టడం. ఏం పెట్టామమ్మా? ఎండుగడ్డి దొరికితే ఎండుగడ్డి, పచ్చిగడ్డి దొరికితే పచ్చిగడ్డి. బాగా పని ఉన్నప్పుడు మాత్రం అయ్యగారు పచ్చిగడ్డి పెడతాడు. ఇంక ఇప్పుడు దుక్కులు అయిపోయాయి అనుకుంటే ఇక దాని మొక్కను ఏమేస్తాడు? ఎండుగడ్డి వేస్తాడు. ఎద్దు ఒక రైతు దగ్గర ఏ విధముగా ఉంటుందో ఆ విధముగా ఫరో గృహములో ఎవరున్నారు? యేసేపు ఉన్నాడు. బానిసత్వము చేస్తున్నాడు. కానీ యేసేపు యెహోవా యందు నమ్మిక ఉంచాడు. నా బ్రతుకు ఈ బానిస బ్రతుకు కాదు, నా బ్రతుకు సంతలో అమ్మబడే బ్రతుకు నా బ్రతుకు కాదు, నా అన్నవారి చేతే కొట్టబడటము నా బ్రతుకు కాదు. ఇదిగో నేను వర్ధిల్లబోచున్నాను. ఏం చేయబోతున్నాను? అదేంటైనా నీ సొంతోళ్ళే నిన్ను తన్నారు, గుంట్లో వేశారు. నీ సొంతోళ్ళే నిన్ను అమ్మేశారు. సంతలో నిలబెట్టి ఎద్దుకు రేటు చెప్పినట్లు నీకు రేటు చెట్టు అమ్ముతూ ఉన్నారు. కొనేవాడు వచ్చి కొనుగోలు చేసి వెళుతున్నాడు. యేసేపు అంటాడు, నాకు దిగులే లేదు. ఏం లేదు? ఇంత పరిస్థితుల్లో ఉంటే నీకు దిగులు లేదా?
అరే అబ్బాయా, నీకు తెలియని విషయం ఏంటంటే నేను ధన్యుడను. ఎవరిని నేను? నీ బ్రతుకులో కానీ కొద్దిగా జ్వరం వస్తే, ఏమొస్తే 103 అవసరంలా, 102. ఎంతమ్మా? 102 వస్తే మాకెవరు లేరు. మాకు పాస్టర్కి వచ్చి ప్రార్థన చేయలేదంటే మా ఇంటికి రారు. మూతి ఎలా వెళ్తుందంటే పెరాలసిస్ వచ్చిన మూతిలాగా. ఎలా వెళ్తుందమ్మా మూతి? పెరాలసిస్ వచ్చిన వాళ్ళకి మూతి ఎలా వెళ్తుంది అమ్మా? అట్లా తిరిగిపోతుంది. నేను ఈ పరిస్థితులు అన్నీ చూసి వాళ్ళని గురించి ఏం చెప్తానంటే, నేను వీళ్ళు నమ్మింది పాస్టర్ అక్కని. ఎవరు నమ్మారు? వీళ్ళు పాస్టర్ని నమ్మారు. వీళ్ళు చూస్తున్న వాటిని నమ్మారు, లోకాన్ని నమ్మారు, లోకములో ఉన్న వాటిని నమ్మారు. నమ్మవలసిన వ్యక్తిని మాత్రం నమ్మలా. ఎవరు నమ్మలేదు? నజరేయుడైన యేసయ్యను వారు నమ్మలేదు. కాబట్టి వీళ్ళు ఇలా మాట్లాడుతూ ఉన్నారు. అందుకే వీళ్ళ దరిద్రం వీళ్ళ నెత్తి నుంచి దిగట్లేదు. వీళ్ళ దరిద్రం ఇక దిగది, ఇక దిగేది కాదు. ఇది దేవునికి స్తోత్రం. ఇక పిల్లోడైనా, సంఖలో పిల్లోడైనా కొద్దిగా నన్ను దింపు కాస్త ఆడుకుంటాను అంటాడు, కానీ ఇంక వీళ్ళ దరిద్రం ఇక దిగేది లేదు. కొందరికి సంఖలోనే కూర్చుంటుంది, కొందరికి భుజానే కూర్చుంది, కొందరికి నెత్తినే కూర్చుంది. యేసేపు అంటాడు, ఆ పరిస్థితుల్లో ఉండి కూడా నేను ధన్యుడను. నేను ఏంటి బాబు నీ ధన్యత అంటే, యేసేపు అంటున్నాడు, వర్ధిల్లెదము మన దేవుని మందిరమందు నాటబడిన వారమై వర్ధిల్లెదము యేసేపు నీతిమంతుడు కాబట్టి మువ్వ వేస్తున్నాడు. యేసేపు నీతిమంతుడు కాబట్టి ఏం వేస్తున్నాడు? చెప్పాలి ఏం వేస్తున్నాడు? మువ్వ వేయుట. ఇది చాలా గొప్ప సత్యం. ఇది చాలా గొప్ప రహస్యం. ఇది ఏమిటంటే, ఇప్పుడు మువ్వ అనగా ఒక ఆకు తొలగిపోతుంది. ఏం తొలగిపోతుంది? మరలా నూతన ఆకు వస్తుంది. దాని సొగసు ప్రత్యేకముగా ఉంటుంది, దాని స్వారూప్యము ప్రత్యేకముగా ఉంటుంది. దేవునికి స్తోత్రం. యేసేపు జీవితంలో దేవుని యందు నమ్మిక ఉంచాడు కాబట్టి, ప్రియ దేవుని బిడ్డ, ఈ దూషించబడే ఈ ఆకు ఇలా రాలిపోతూ ఉంది. ఈ గోతులో త్రోయబడే అనుభవాలు రాలిపోతూ ఉన్నాయి. నూతన అనుభవాలు, సంతలో నిలబెట్టబడి, మార్కెట్లో నిలబెట్టబడి బానిస అనుభవాలు తొలగిపోతూ ఉన్నాయి. యేసేపులో నీతి ఉంది కనుక, యేసేపులో ఏముందమ్మా? నీతి ఉంది. దేవునికి స్తోత్రం. అంటే మీరు అనొచ్చు, మాలో నీతి లేదా అని. ఎవరి నీతి వాళ్ళది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరి నీతి వాళ్ళది. దేవునికి స్తోత్రం. కొందరు దాచుకోలేరు. ఏం చేయలేరమ్మా? దాచుకోలేరు. ఏదన్నా ఎన్న విషయాన్ని కానీ, చూసిన విషయాన్ని కానీ ఊరంతా చెప్పేదాకా వాళ్ళు దాచుకోలేరు. ఎందుకంటే వాళ్ళు అనుకుంటారు, నీలాగా దాయటం మాకు ఇష్టం ఉండదు. ఏమంటారు? ఊరంతా చెప్పాలి. ఏం చెప్పాలమ్మా? ఏంటమ్మా అంటే, జగన్ వాడిపోయాడు, ఆ మాట నేను చెప్పాలి.
ఏమైపోయాడు? జగను చెప్పాలి అయ్యగారు, చెప్పండి ఎవరు ఓడిపోయింది? చెప్పాలమ్మా, అమ్మా చెప్పండి ఎవరు ఓడిపోయింది? పిచ్చి మొక్కలారా, మీకు తెలియదు, ఆయన పులివెందుల్లో గెలిచాడు. అది నీ బ్రతుకు. దేవుని స్తోత్రం. తెలుసా, జగన్ పులివెందుల్లో గెలిచాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలేరా, అందుకే నీతి లేని దాన్ని అయిపోతున్నావు నువ్వు. దేవుని స్తోత్రం. పులివెందుల ఎమ్మెల్యే గోగుల్లో కొట్టండి ఎవరు? ఉన్నదాన్ని లేనట్టు, లేని దాన్ని ఉన్నదంటే ప్రచారం. నువ్వు మీరు కూడా ఏమన్నారు? జగన్ వాడిపోయాడు అన్నారుగా. వాడిపోలే, జగన్ గెలిచాడు. పులివెందుల్లో అయ్యగారు గెలిచాడు లేదా? అది తెలుసుకోవాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డలరా, ఈ యొక్క యేసేపు ఇలాంటి ప్రచారాలు చేసేవాడు కాదు. దేవునికి స్తోత్రం. అబద్ధ ప్రచారం. ఏ ప్రచారం? జగన్ వాడిపోయాడని చెప్ప. అవును కదా, మన జగన్ గెలవలా? దేవునికి స్తోత్రం. ఆ విషయం చెప్పరు ఎవరు. ఆ విషయం దాచిపెడతారు. ఆ విషయాన్ని కోడలు నిద్ర లేవట్లేదని చెప్తారు, కానీ కోడలు తెచ్చిన కట్నం బంగారం చెప్పట్లేదు. దేవునికి స్తోత్రం. పీడిచ్చి ముక్కు విండి ఇంత బంగారం వసూలు చేసాం, ఇంత కట్నం వసూలు చేసాం అన్న మాట చెప్తున్నారా? మా కోడలు 4 గంటలకు లేవట్లేదు. ఏం చేయట్లేదు? ఎంత పీడిచ్చి పిండి కట్టం తెచ్చామని. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మంచిదాన్ని పట్టుకోరీళ్ళో చెడ్డదేదో ఒక ముక్క ఒక కొమ్ము తీసుకొని అసత్య ప్రచారం అంటారు దాన్ని. అలాంటి అసత్య ప్రచారాలు చేసే వ్యక్తి కాదు యేసేపు. దేవుని యందు నమ్మిక ఉంచేవాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని యందు నమ్మిక ఉంచేవాడు వర్ధిల్లుతాడు. ఏం చేస్తాడమ్మా? చెప్పాలి. ఏం చేస్తాడు ఆయన? వర్ధిల్లుతాడు. మొవ వేస్తూ ఏ స్థితిలో ఉండి వర్ధిల్లుతున్నాడంటే, కలెక్టర్ ఉద్యోగం కాదమ్మా అది. ఏ ఉద్యోగం? మా బిడ్డలందరూ కలెక్టర్లు అయిపోవాలని ప్రార్థన. ఏమైపోవాలని? కానీ యేసేపు జీవితంలో ప్రియ దేవుని బిడ్డలారా, బానిసత్వములో ఉండి, ఏ సత్వంలో ఉండి? బానిసత్వములో ఉండి వర్ధిల్లుతా ఉన్నాడు. క్రమంగా చూసుకుంటా ఉన్నాడు. దేవునికి స్తోత్ర. యేసేపే చెప్పాలి. యేసేపే అంతా చూసుకుంటున్నాడు. దేవునికి స్తోత్ర. ఎవరు వచ్చి డబ్బులు అడగాలన్నా ఎవరిని అడగాలి అయ్యగారు? యేసేపునే అడగాలి. ఎవరికి డబ్బులు ఇవ్వాలన్నా యేసేపు చేత్తోనే ఇవ్వాలి. ఏ పంట కొయ్యాలన్నా, ఏ పంట నోటాలన్నా ఎవరిదంతా? యేసేపుదే. ఏమో పెరల్సి వచ్చిందంటే, లేదు సంఘంలో మాకు విలువే లేదు, పెత్తనం మాకెవరు, పని చేయమంటారు. ఏం చేయమంటారు? పని చేస్తాకైతే కనిపిస్తాం, కానీ పెత్తనం చేస్తాక కనిపించు. అంటే ఎక్కడని కాదు, ప్రతి చోట ఈ వ్యాధి ఉంది. కానీ ఇక్కడ యేసేపు జీవితంలో చూస్తే, నా ప్రియ తల్లి, నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, బానిసగా ఉన్నా, నిందించబడుతున్నా, అమ్మబడుతూ ఉన్నా, ఆదరించేవారు లేకపోయినా యెహోవా యందు నమ్మిక ఉంచాడు. కాబట్టి వర్ధిల్లి ఆ గృహానికి యజమానిగా మార్చబడ్డాడు. యేసేపు కొడు చప్పట్ల హల్లెలూయా. ఈరోజు నీ జీవితంలో నీకున్న జబ్బులన్నీ పక్కన పెట్టి నువ్వు పక్కన పెడితేనే పోతే అయిపోయాయి కాదు. అయ్యా,
నీ సన్నిధిలో నీతిమంతునిగా నీతిమంతురాలుగా అయ్యా నీ అందే నమ్మిక ఉంచి, ఎవరి యందో? నీ అందే నమ్మిక ఉంచి నా బ్రతుకును కొనసాగిస్తాను, నా జీవితాన్ని కొనసాగిస్తాను అని నీ జీవితాన్ని ప్రారంభిస్తే హక్కు లేని, అర్హతే లేని, వయస్సే లేని ఆ యేసేపుని పోతీఫరు గృహములో వర్ధిల్ల చేసిన దేవుడు నీవున్న స్థలములో, నీవున్న కుటుంబములో, నీవున్న సంఘములో నిన్ను ధన్యునిగా ధన్యురాలుగా ఒక ఉన్నతమైన స్థితిలో వర్ధిల్ల చేయటానికి నా దేవుడు శక్తిమంతుడు. నా ప్రభు అంటున్నాడు, సైన్యములకు అధిపతియకు యెహోవాయందు నమ్మిక ఉంచువారు ధన్యులు. యేసేపు ధన్యుడు. ఏంటి యేసేపు ధన్యత ఏంటంటే, ఆ ఇంట్లో బానిసగా అడుగు పెట్టాడు. ఆమె ఎలా అడుగు పెట్టాడు? బంగారు తల్లి, ఎవరిని చూస్తున్నావు? యేసయ్యని చూస్తున్నావా? యేసయ్యని చూస్తున్నావా? యేసయ్య నిన్ను రక్షిస్తాడు. ఆమె రక్షించలేదు నిన్ను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసేపు ఆయన వైపే చూశాడు. అలాగ నువ్వు ఆయన యందు నమ్మిక ఉంచి ఎక్కడైతే అవమానము చేయబడ్డాడో అదే స్థలములో ధన్యుడు. ఎవరు ధన్యుడు అంటే యేసేపు ధన్యుడు. ఏంటంటే ఏ ఇంట్లో బానిసగా అడుగు పెట్టాడో ఆ ఇంటికే రారాజు అయిపోయాడు, మహారాజు అయిపోయాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డ, నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, మరి నీ జీవితంలో ఎవరు నమ్మాలమ్మా? అమ్మా, ఎవరు నమ్మాలి? యెహోవాయందు నమ్మిక ఉంచువాడు ఏమవుతాడు? వర్ధిల్లుతాడు. ఆ స్థలములోని ఆ వ్యక్తి ధన్యునిగా ధన్యురాలుగా మార్చబడతారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వారి పక్షాన ప్రభు యుద్ధము చేస్తాడు. యేసేపుకి ఎవరు లేరు, ప్రేమించేవారు లేరు. యేసేపును కొడితే అడ్డొచ్చేవాళ్ళు కూడా లేరు. అయ్యగారు ఎవరన్నా అడ్డొచ్చారా? కానీ దేవుని వాక్యం చెప్తుంది, ఆయన ప్రజల పక్షమున ఆయన యుద్ధములు చేస్తాడు. నీ ప్రజల పక్షమున యుద్ధములు చేసిన దేవా. నువ్వు కూడా యేసయ్య బిడ్డగా ఉంటే తల్లి, నీ పక్షమున